నువ్వీ వారం రోజులు నా దగ్గర వినయంగా డ్రైవర్గా పనిచేసినందుకు నీ జాబ్ నీకు ఇప్పించాను. థ్యాంక్ యూ మేడం. కానీ గట్టిగా ఒక విషయం గుర్తుపెట్టుకో. ఈ వారం రోజులు కార్ స్టీరింగ్ ని కంట్రోల్లో పెట్టినట్టు నీ భార్యను కూడా జీవితాంతం కంట్రోల్లో ఉంచు. అలాగే మేడం. నా దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసినట్టు నీ భార్యని నోరు అదుపులో పెట్టుకుని మసలుకోమని చెప్పు. సరే మేడం. ఈసారి తేడా వస్తే నేను చూపించే పరిణామం వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటివి రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను మేడం. వెళ్ళో. అలాగే మేడం. ఏంటలా చూస్తున్నారు? వేరే వాళ్ళకి చెప్పే నీతి మీ విషయంలో నేను పాటించటం లేదనా? చూడమృత, నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నీ మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి. నేను ఎదురు తిరగచ్చు, కానీ దానివల్ల మన కుటుంబం పరువే పోతుంది. ప్రతి మౌనానికి అర్థం చేతగానితనం కాదు. ఫ్యామిలీ పట్ల బాధ్యత అతను నీ దగ్గర డ్రైవర్గా పనిచేసేలా చేసింది, కానీ వేరే విధంగా బతకలేక కాదు. భార్య మాట నిలబెట్టడానికి, అతని కుటుంబ గౌరవం కాపాడుకోవడానికి పోయిన ఉద్యోగం చేతికొస్తే 10 మందిలో మర్యాదగా ఉంటుందనే ఆలోచనతో ఇదంతా చేశాడు. అలాగే నేను కూడా నిన్ను కంట్రోల్లో పెట్టకపోవడానికి కారణం జనంలో మన పరువు మర్యాద తగ్గకూడదని. అరే రాజీవ్, చెల్లెమ్మా. ఏరా రాజీవ్. రా ఆనంద్. ఎలా ఉన్నావురా? రా కూర్చో. రాజ్యం, వెళ్ళి కాఫీ తీసుకురా. ఇప్పుడేం వద్దు చెల్లెమ్మా, ఇప్పుడేం వద్దు. కూర్చోమ్మా, కూర్చోమ్మా. ఒరే రాజీవ్, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందిరా? బానే ఉందిరా. నీ సంగతేంటి? ఫోన్ చేస్తే కలవట్లేదేంట్రా? నేను రావడానికి కుదరట్లేదు. సారీరా, కూతురు పెళ్ళి ఆగిపోయిందని చాలా బాధపడుంటావు. అలాంటిదేం లేదురా. మాట వరుసకు అలా అన్నా కూడా లోపల ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసురా. జరిగిందేదో జరిగిపోయింది. రేయ్, అదంతా మర్చిపోరా. తొందరలో ఏది మంచి ముహూర్తం దొరికితే అది చూసేసి పిల్లల పెళ్లి చేసేద్దాం. ఆ విషయమే నీతో మాట్లాడదామని వచ్చానురా. ఈ స్నేహితుడి మీద నీకు నమ్మకం ఉంటే, నా మాట మీద నీకు గౌరవం ఉంటే, నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఒరే రాజీవ్, అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. రేయ్, మనం అనుకున్న ముహూర్తానికి పెళ్లి వాయిదా పడటం ఒక విధంగా మంచిదే అయిందిరా. అదేంట్రా అలా అంటున్నావు? అవునరా, మనం పెళ్లి చేసున్నట్టయితే నీ కొడుకు సునీల్, నా కూతురు వర్షిణి, వాళ్ళని కన్నందుకు మనం జీవితాంతం బాధపడాల్సి వచ్చుండేదిరా. పెళ్లికి 3 ముళ్ళు పడితే సరిపోదురా, మనసులు కూడా ముడిపడాలి. వర్షినికి సునీల్ని చేసుకోవడం ఇష్టం లేదా? సంతోషంగా పెళ్లి కొప్పుకుందని నువ్వే చెప్పావు కదరా. ఇద్దరూ కలిసి మంచిగా మాట్లాడుకున్నారు కదరా. ఇప్పుడేమైంది? ఇద్దరూ మాట్లాడుకున్నది నిజమేరా. సునీల్తో పెళ్లి ఇష్టమని వర్షిని చెప్పడం కూడా నిజమే. కానీ తననుకున్న సునీల్, మీ అబ్బాయి సునీల్ ఒక్కరు మాత్రం కాదురా.
అసలు నువ్వేం చెప్తున్నావురా? అవునరా, నీ కొడుకు సునీల్ ఒక అమ్మాయిని లవ్ చేశాడ్రా. తన ప్రేమని వదులుకోలేకపోయాడ్రా. దిస్ ఇస్ సునీల్ అబ్రామ్. ఐఎమ్ వర్షిని. నువ్వు అమ్మాయిని మీటే మాట్లాడొచ్చాక అవకాశం చూసి మా నాన్నకి అమ్మాయికి నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటానరా. వాడి ప్రేమను కాపాడుకోవడానికి తండ్రి మాటని కాదనలేక నటించమని నీ దగ్గరికి నన్ను పంపాడు. ఇదమ్మా జరిగింది. సునీల్ ప్రేమించిన అమ్మాయి పేరు కీర్తన. ఆ ప్రేమకు అండగా ఉన్నది అభి. అరే ఒక్క నిమిషం. అభి, అమ్మా కీర్తన, ఒకసారి రండి. రే, ఈ అమ్మాయేరా కీర్తన. ఒరే రాజీవ్, ఈ అమ్మాయిని పెద్ద మనసు చేసుకొని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయరా. అభి, నువ్విలా చేయడం న్యాయమేనా? ఎంత మంచి కుటుంబానికి చెందినవాడివి. నీ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకెందుకు చెప్పలేకపోయావు? కన్న మా ప్రేమ కంటే నీ ప్రేమ ముఖ్యమైపోయిందా? గారాబంగా పెంచినందుకు మీ ఫ్రెండ్ మాకు కనీసం విలువ కూడా ఇవ్వలేదయ్యా. చూడ్రా రాజీవ్, నీ కొడుక్కి నువ్వంటే అపారమైన ప్రేమ, వెలకట్టలేని విలువుంది కాబట్టే మిమ్మల్ని మోసం చేయకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఆగాడు. మిమ్మల్ని బాధ పెట్టకూడదనే ఉద్దేశం ఉంది కాబట్టే నీ ఆరోగ్యం బాగాలేదని నీకు నిజం చెప్పలేక తొందరపడి ఈ అమ్మాయి మెడలో తాళి కట్టలేక తనలో తనే మదనపడ్డాడ్రా. అభి కూడా కేవలం నీ పెద్దరికానికి, ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల పెంపకానికి గౌరవాన్నిచ్చాడు కాబట్టే సమస్య ఏ గొడవ లేకుండా సమసిపోయింది. నేను కూడా ముందు అపార్థం చేసుకున్నాన్రా. ఇప్పుడు అర్థం చేసుకుని నీకు చెప్పడానికి నీ దగ్గరకొచ్చాను. నువ్వు వీళ్ల పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటే పిల్లల కాపురం జీవితాంతం బావుంటుందిరా. సారీ అంకుల్, సునీల్ బాగుంటే మీరు బాగుంటారని ఇదంతా చేశానే తప్ప మీ మనసు గాయపరచాలని కాదు. సరే, మా అబ్బాయి సంతోషం కన్నా మాకేది ముఖ్యం కాదు. నువ్వే మా కోడలివి. రే రాజీవ్, చాలా సంతోషంరా. ఇంతకీ సునీల్ ఎక్కడున్నాడు అంకుల్? ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. గదిలోనే ఉన్నాడు అభి. బాగా డల్గా ఉన్నాడు. అడిగిన కారణం కూడా చెప్పట్లేదు. అసలు విషయం ఇదని ఇప్పుడేగా తెలిసింది. పిలుస్తానుండు, వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వద్దు మావయ్య, నేనే వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను. అబ్బో!
ఆనంద్ కూర్చోరా. అభి నువ్వు కూడా కూర్చో. కూర్చో అభి. హాయ్ సునీల్. 2376. ఏంటో కీర్తన, నువ్వు నా దగ్గరకొచ్చి సునీల్ అని పిలిచినట్టుగా 2377 అనిపించింది. నా పిచ్చిగానే ఇక నువ్వు నాకెక్కడున్నావు? ఈ పాటికే పెళ్ళైపోయి ఉంటుంది. అంతా నా భ్రమ. సునీల్, ఇది భ్రమ కాదురా, నిజంగానే నేనొచ్చాను. నా పెళ్లి అభి వల్ల క్యాన్సిల్ అయింది. ఇది కూడా భ్రమే. ఉరి ఎదవా, నన్ను చూస్తూ కూడా భ్రమంటావేంట్రా? నా భ్రమకు రూపం వచ్చి నిజంగానే ఎదురుగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇదేంటి, భ్రమ కొట్టినా కూడా దెబ్బ తగులుతుందా? నీ బొందరా, నీ బొంద. నిజంగానే కొట్టాను. నువ్వు కీర్తన, నువ్విక్కడ ఎలా ఉన్నావు? అది నీ పెళ్ళి ఆగిపోయిందిరా. అభి వల్ల మా నాన్న ఈ పెళ్లి ఆపేశారు. మనిద్దరి పెళ్లికి ఒప్పుకున్నారా? అవునా? ఐ లవ్ యూ కీర్తన, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు సునీల్. సునీల్, నేను వచ్చాను కదరా, ఇంకెందుకు ఏడుస్తున్నావు? అది కాదు కీర్తన, నువ్వు నాకు దక్కవని ఫిక్స్ అయిపోయి నిద్ర మాత్రలు మింగేశాను. సునీల్, 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 అభి, అభి, మావయ్య, సునీల్, సునీల్, సునీల్. ఏమైందమ్మా? ఏమైంది? నా పెళ్లి మా మావయ్యతో అయిందనుకుని నిద్ర మాత్రం వేసుకున్నాడట. సునీల్, 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 లేమ్మా, సునీల్, సునీల్, రేయ్, లే నాన్న. సునీల్, 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 సునీల్. నాన్న, రే, సునీల్, సునీల్, పట్టుకో అభి. బాబు, సునీల్, బాబు. డాక్టర్, సునీల్, డాక్టర్, బాబు సునీల్. డాక్టర్, ఏమైంది? డాక్టర్ త్వరగా చూడండి. నిద్ర మాత్రలు మింగాడు డాక్టర్. త్వరగా లోపలికి తీసుకెళ్ళండి. ఓ మీరా? మీరందరూ ఇక్కడే ఉండండి. నువ్వు రా బాబు, రా రా. మీరు ఇక్కడే ఉండండి. ఆ, తండ్రి కొడుకులు ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కాంపిటీషన్ పెట్టుకున్నారా? కాంపిటీషన్ కాదు కానీ కళ్ళు తిరిగి పడిపోవడం మాత్రం ఇద్దరికీ కామనే. మీరేం కంగారు పడకండి. సచ్చిన శవాన్ని కూడా లేపి కూర్చోబెట్టి సెంచరీ కొట్టించగల అద్భుత హస్తవాసినది. ఇంతకీ ఎప్పట్లాగే 8 గంటల కోమా, 4-5 వారాలు బెడ్ రెస్టేగా? ఆహా, కాదు డాక్టర్, వాడు నిజంగా కావాలన్న టాబ్లెట్స్ మింగాడు. మీరే ఎలాగైనా కాపాడాలి. యూ డోంట్ వరీ. మీరెళ్ళి బిల్ కట్టి వచ్చేసేయండి. ఒక్కసారిగా ఇప్పుడు కట్టండి.
చెక్ చేశాక అప్పుడు ఎన్నిసార్లు కట్టాలో నేను చెప్తాను. అంతలోపు మీరు బిల్లు కట్టండి. మా మధ్య ఉన్నది ప్రేమ, మా పెద్దవాళ్ల మధ్య ఉన్నది పగ. ఈ పగ ప్రతీకారాల మధ్య మా ప్రేమ గెలుస్తుందా? అలా వెంకటాపురంలో ఇదంతా నా వల్లే, ఇదంతా నా వల్ల జరిగింది. అంతా బానే ఉంది, కానీ నో 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 వీళ్ళ నాన్నకి డమ్మీ టాబ్లెట్ ఇస్తే 6 అవర్స్ కోమాలో ఉన్నాడు. వీడు నిజంగా చావడానికి టాబ్లెట్ మింగి గంట కూడా కోమాలో ఉండలేడే. ఇలా హాస్పిటల్కి వచ్చిన ప్రతివాడు ఒక భారీ కునుకు వేసి ఇలా లేచి కూర్చుంటే ఇక నా అస్తవాసి ఎవరి మీద చూపించాలి? ఈ ఇంజెక్షన్ అరగంట తర్వాత వీడికి ఇవ్వు, ఫాలో చేయండి. ఊరుకోరా, ఏం కాదని చెప్పారుగా. ఊరుకో ఊరుకో. ఏం కాదు. పేషెంట్ని ఇలా తీసుకొచ్చి అలా తీసుకెళ్ళిపోతానంటే నా టాలెంట్ ఏమైపోవాలి? డాక్టర్, మా అబ్బాయి కండిషన్ ఏంటి? కష్టం. అయ్యో, షటప్ షటప్ అయితే ఎందుకు ఏడుస్తున్నారు ఈవిడ? అదేం డాక్టర్, మీరే కదా పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉందని చెప్పారు. నన్ను పూర్తిగా చెప్పనివరా మీరు? 24 గంటలు గడిస్తే తప్ప కండిషన్ చెప్పడం కష్టమంటున్నాను నేను. హే ఆపండి, మీరు ఇలా పెద్దగా ఏడిస్తే మీ అబ్బాయి లేచి కూర్చుంటాడు. ఇప్పుడే కండిషన్ చెప్పలేమన్నారు, ఇప్పుడేంటి కూర్చుంటాడు అంటున్నారు? ఐ మీన్ పేషెంట్కి డిస్టర్బెన్స్ అవుతుందని. ఇది హాస్పిటల్ కదా, కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్తున్నాను. అంటే 24 గంటల వరకు కండిషన్ సీరియస్ అయినా డాక్టర్? అంతదాకా స్పృహ రాదా? ఇంజెక్షన్ చేస్తే స్పృహలే వస్తుంది, రాదు. అదే అదే స్పృహలోకి త్వరగా రావాలని ఇంజెక్షన్ చేస్తున్నాను, అంతే. ఇదంతా నా వల్లే జరిగింది, ఇదంతా నా వల్లే. నీ వల్లే అంటే నిద్ర మాత్రం నువ్వే ఆయన నోట్లు వేసావా? కాదు, ఈ అమ్మాయి కోసం వేసుకున్నాడు. ఓ కీర్తన, ఫీల్ అవ్వకు, వాడికేం కాదు, తిరిగి వస్తాడు. డాక్టర్ మీరా నేనా? మీరే. మరి మీరు చెప్తారేంటి? ఇలాంటి పిచ్చి పని చేసే బదులు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని నాతో చెప్తే నేనే వాళ్ళ నాన్నతో మాట్లాడి పెళ్లికి ఒప్పించేవాడిని కదా. ఒరేయ్,
బాధపడకరా, సునీల్కేం కాదురా. ఒక్కొక్కళ్ళు పెద్ద నటుల్లా ఫీల్ అయిపోతూ రాంగ్ టైంలో నటించేస్తున్నారు. అసలే ప్రమాదం లేని పేషెంట్కి ప్రమాదం ఉందని చెప్పి మిమ్మల్ని నమ్మించిన నేను అసలు నటుణ్ణి. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయటలేదు. అసలు రాజీవ్ మావయ్య కీర్తనని కోడలుగా ఒప్పుకున్నాడా లేదా? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి కాల్ లిఫ్ట్ చేయడం లేదా? అక్కడ ఏమైందో ఏంటో, నాకేమో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పుడేం చేద్దాం? అబ్బిగడికి చేద్దామా? చిచి, ఆ వేస్ట్ ఫెలోకి నేను చేయను. ఈ టెన్షన్ కన్నా వాడికి ఫోన్ చేయడమే మంచిది. ఈ అభి కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఛ!